తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 42% బీసీల రిజర్వేషన్ అనేటువంటి అంశం పైన ఒక వారం 10 రోజులుగా ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉంది మీడియాలో, అలాగే పౌర సమాజంలో కూడా జరుగుతూ ఉంది. ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి మేము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశాలు నిజంగా ఇవి ఎంతవరకు వాస్తవ రూపంతో కూడుకున్నాయి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానిక, ఏ అంశాలతో ఈ పార్టీల ఎజెండాగా మారింది ఇది, దీంట్లో అవుట్పుట్ ఏంది, ఫైనల్ రిజల్ట్ ఏంది అనేటువంటి అంశాలను కూడా మేము బీసీజేఏసీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా మేము గత 2-3 రోజుల నుంచి ఇదే అంశాలపైన వివిధ డేటాను సేకరిస్తూ నిన్న రాత్రి వరకు కూడా అందరం కూర్చొని వ్యవహారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరుతో విద్యా ఉద్యోగాలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో మండలిలో బిల్ పెట్టి ఆ బిల్లును గవర్నర్కు పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి, తద్వారా 9th షెడ్యూల్ కార్యక్రమానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ ఆర్డినెన్స్ లో కేవలం స్థానిక సంస్థల ఎన్నికల అంశం మాత్రమే ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి చర్చను అప్పుడే కట్ చేసిరు. మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది? 42% వరకు మేము ఇస్తామనేటువంటి మాట ఆ రోజు ఆ రోజు అన్ని పార్టీలు అసెంబ్లీలో ముక్త కంఠంతో ఏకగ్రీవంగా అటు కాంగ్రెస్ పార్టీ మేము తెస్తున్నామని, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ, దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, ఆఖరికి లెఫ్ట్ పార్టీలు కూడా బీసీల వాటా తేల్చాలనేటువంటి మాట చెప్పారు. ఎంఐఎం కూడా ఓకే అనే. ఇక దీనికి అడ్డు ఎవరు లేరు. ఇక్కడ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అనేటువంటి అంశానికి అడ్డు ఎవరు లేరు. కానీ ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ముందుకు పోవడం లేదు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నయా నాటకాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తామనే మాట చెప్తా ఉంటే, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇప్పటికే 45% రిజర్వేషన్, 45% సీట్లు బీసీలకు లభిస్తా ఉన్నాయి. ఇక్కడ 45% సర్పంచులు, 45% ఎంపీటీసీలు బీసీలే ఉన్నారు. ఇది 2014-16 డేటాను తీసుకుంటే 45%, తాజాగా అది 50% పోయింది. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు దక్కుతుంది దాదాపు 50% వాటా. అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు? దీని ద్వారా మేము 42కు మిమ్మల్ని ఫిక్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి ఉదాహరణగా మీరు ఇస్తాన్న 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పరంగా దక్కితే ఓకే, కానీ ఇంకొక కుట్ర దాగి ఉంది. రేపు పొద్దున మీరు 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని ఆ విధంగా తమిళనాడు తరహాలో ముందుకు తీసుకొస్తా అంటే ఓకే, కానీ కొత్త కుట్రకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము పార్టీ పరంగా కూడా టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.
ఆ 42 బీసీలకు ఇచ్చి తదిమే ఎవరికి ఇస్తావు? మరి మిగతా ఎవరికి ఇస్తావు? ఆల్రెడీ మేము 50% లోకల్ బాడీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో 50% మేము ఉన్నాం కదా, మాకు ఆ డాటా ఉంది. వీళ్ళకే నేను కట్ చేసి ఇస్తావు. అట్లెట్లా మళ్ళన్నా మరి జనరల్ అన్నప్పుడు అందరు పోటీ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ మీడియా వర్గం నుంచి కూడా వస్తుంది. ఇక్కడ 2019 జెడ్పీటీసీ ఎలక్షన్ తీసుకుంటే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో జనరల్ కేటగిరీలో జరిగిన మోసాన్ని ఒకసారి మీకు వివరిస్తా. మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలుంటే ఎస్సీలకు 94 రిజర్వ్డ్ కాబడ్డాయి, ఎస్టీలకు 79 రిజర్వ్ కాబడ్డాయి, బీసీలకు 92 రిజర్వ్ కాబడ్డాయి. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోగా జనరల్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 274 జెడ్పీటీసీలు ఉంటే ఈ 274 జెడ్పీటీసీల్లో 70.43% అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు జనరల్ కేటగిరీ పేరు మీద. అలాగే బీసీలు కేవలం 27% మాత్రమే ఇక్కడ దక్కించుకోగలిగినారు జనరల్ కోటాలో. అంటే ఈ 42 చాటున ఈ 42 అనేటువంటి గుంజకు బీసీలను కట్టేసి మిగతా ఓపెన్ కేటగిరీ సీట్లను అప్పనంగా అంటే మీకు ఇచ్చినాం కదా అనేటువంటి మాట చెప్పేటువంటి దుర్మార్గంతో రాబోతా ఉన్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీసీలలో 50% వరకు సీట్లు ఇవాళ మా చేతుల్లోనే ఉన్నాయి. మీరు 42% పేరుతోని తీసుకొచ్చి పోనీ అది తీసుకొస్తారా అంటే అది తీసుకొచ్చేది కూడా కాదు. మీరు ఇది ఒక నాటకం. ఈ నాటకంలో భాగంగా పార్టీల పరంగా సీట్లు అనేటువంటి మాట తీసుకొస్తా ఉన్నారు. అయ్యా మీ పార్టీల సంగతి ఒకసారి చెప్పాలి. మేము ఇది 1952 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఓ 10-15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ, ఓ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళ పరిపాలనలో బీసీలకు దక్కినటువంటి అవకాశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకు అవసరం వచ్చింది బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం తీసుకుంటే 1952లో బీసీలకు 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రాంతంలోనే 65 సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకురు. బీసీలకు 8 సీట్లు ఇచ్చి 89% సీట్లు వాళ్ళే పంచుకున్నారు. అలాగే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 92% సీట్లు అప్పర్ క్యాస్ట్ తీసుకొని 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు వీళ్ళు. అలాగే 1962లో 85% సీట్లను అప్పర్ క్యాస్ట్ తీసుకొని 14% సీట్లు బీసీల ముఖాన కొట్టిరు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాపీలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి వ్యవసాయం. అలాగే 67లో 15%, 72లో 75% సీట్లు తీసుకురు, 78లో 67, ఇట్లా ఇంత రాను రాను రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా ఒకానొక సందర్భంలో బీసీలకు 27 సీట్లు దక్కినటువంటి శాసనసభ నుంచి 19కి వచ్చి పడ్డది. ఇవాళ ఈ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది రెడ్లు అప్పర్ క్యాస్ట్లు ఉంటారు, బీజేపీ నుంచి 65, బీఆర్ఎస్ నుంచి 65. గెలిస్తే వీళ్ళే 3 పార్టీల నుంచి కాబట్టి ఎవరో ఒకరు గెలవాలి. బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ ఎంత దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉంది ఈ 3 పార్టీల కానీ గమనిస్తే ఇది
మొన్నసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది ఒక్కసారి లెక్కలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఆ లైట్ ఫోకస్కి ఇది కనిపించలేదు నాకు బైసాబ్. రైట్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లాలో 10 సీట్లుంటే 5 రిజర్వ్డ్ పోగా 5 సీట్లున్నాయి అక్కడ. ఆ 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓసీలకు ఇచ్చుకుంది 4 సీట్లు, అయితే బీసీలకు 1 సీటు పరేసారు. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ 4 సీట్లు ఓసీలకు ఇచ్చింది, బీసీలకు 1 ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 ఓసీలకు ఇచ్చింది, 2 బీసీలకు ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో 13 ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెప్తున్నా, 3 రిజర్వ్డ్ 10 జనరల్ స్థానాలుంటే అందులో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 6 సీట్లు, బీసీలకు 4 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇదే కరీంనగర్ జిల్లాలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 70% సీట్లు ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 100కు 100% సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా, అక్కడ బీసీ అభ్యర్థులు లేకుండా 3 పార్టీలు చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరనేటువంటి భ్రమ ఒకటి కల్పించి మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 8 జనరల్ స్థానాలుంటే 8కి 8 అప్పర్ క్యాస్ట్కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 1 బీసీకి ఇవ్వలే. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చింది. బీజేపీ కూడా 75% సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చింది. వరంగల్ జిల్లాలో 86% సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చిర్రు. బీఆర్ఎస్ అదే, బీజేపీది కూడా అదే. అయ్యా, ఈ పార్టీలకు భారత రాజ్యాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా పరిస్థితి అదే. 9 జనరల్ స్థానాలుంటే 8 స్థానాలు ఓన్లీ రెడ్లు తీసుకున్నారు, 1 మాత్రం బీసీకి బిచ్చం వేసినట్టు వేసారు. ఇక్కడ మీ పార్టీలో అవకాశం ఉండి టికెట్లు ఇచ్చే కాడ మీ పార్టీలు మా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కనీసం 42% సీట్లన్న వీళ్ళకి ఇవ్వాలన్న సోయి లేకుండా ఉన్నటువంటి మీ పార్టీలు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మా బీసీలను ఉద్ధరిస్తారంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ 3 పార్టీల డ్రామాలు చూడరు. 7 జనరల్ స్థానాలుంటే ఇక్కడ ఈ 7 జనరల్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు బీసీలకే ఇచ్చింది. ఇలా 5 సీట్లు బీసీలకే. వీళ్ళు ఇట్లా అంటే మేమేం తక్కువనా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అదే చేసింది. 4 సీట్లు ఇచ్చింది బీజేపీ, ఇంకొక షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఇచ్చిరాడ. ఈ బీసీలకు ఇచ్చిన దాంట్లో మేరాయనకు కూడా ఇచ్చినామయా మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్పారు. ఓడిపోయే కాడనేమో మాకు అత్యధిక సీట్లు, ఓడిపోయే కాడ అత్యధిక సీట్లు, గెలిచేటువంటి నల్గొండలో మాత్రం ఉమ్మడి నల్గొండలో 9 జనరల్ స్థానాలుంటే 8 మీరు తీసుకొని 1 మా ముఖాన కొట్టింది. ఈ రకంగా బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా మీరు అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయంటే నమ్మడానికి సిద్ధంగా లేము. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, భారతీయ జనతా పార్టీ ధర్నా, బీఆర్ఎస్ పార్టీ ధర్నా. అందరు శాఖాహారులే బీసీల విషయంలో, అందరు శాఖాహారులే. కానీ బీసీ రిజర్వేషన్
నిజంగా వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఒకటే బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్లాడే బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు మీరు మాకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మాకు 42 ఇచ్చుడు కాదు నాయన. మొన్ననే ముఖ్యమంత్రి గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము తప్పన్నా వాళ్ళు ఒప్పన్నారు. మీ లెక్కలే రైతు పోరి, మీ లెక్కలే రైతు. తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా 15% చేయించారు కదా, లోకల్ బాడీలో 15% మీరు తీసుకొని మిగతాయి మాకు ఇచ్చేసేయండి. ఆ 15% మీరు తీసుకొని మిగతా సీట్లు అన్ని పార్టీలు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు తీసుకొని ఆ 15% తీసుకొని మిగతా సీట్లన్నీ బీసీలకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే మా 42 కోత కాదు మీ 15 కోత పెట్టుకొని మిగతాయని మాకని చెప్పండి. ఇట్లా ప్రజల్ని, బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో విద్య విషయంలో మేము వెనకబడినాం. మీరు ఇవ్వాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని, మాజీ ప్రధాని విపి సింగ్ గారి పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పైన బీసీ ప్రజలు ఇలా అనుమానంతోనే చూస్తా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింల పేరు మీద వాళ్లకు అంశం కావాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుజరాత్లో ఇచ్చుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వద్దట. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎట్లయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ 15% సీట్లు మీరు తీసుకోరి. మీరు కొద్దిమంది ప్రజలు, మా మెజార్టీ ప్రజలకు ఇవ్వలేరు, కానీ మేము మెజార్టీ ప్రజలు మేము ఈ 15% వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ 15% లోకల్ బాడీలో 15% సీట్లు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో ఈ 15% తీసుకోవడం విషయంలో మీరు ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక రెండో విషయం, ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. సరే మీరు చేసిరా, వాళ్ళు చేసిరా, ఎవరో చేసిరు, కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎంత వస్తుంది? 11 పోయిన ఎక్స్ట్రా పోయినాయి. దాదాపు 42% రిజర్వేషన్ కనుక మాకు ఇంప్లిమెంట్ అయినుంటే కనీసం 10,000 ఉద్యోగాలు మా బీసీ బిడ్డలకు వచ్చేటివి. ఇస్తాన్న 27% రిజర్వేషన్ కూడా మాకు దక్కట్లేదు ఉద్యోగాల దగ్గర. విద్యా సంస్థల్లో కూడా మా పరిస్థితి అదే. అసలైన విద్యా ఉద్యోగాలలో అక్రమంగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ కోటా లేని లోకల్ బాడీలో మాకు ఇస్తామని చెప్పి మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని?
అందుకోసమే నేను బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, వీళ్ళు మనని 42 కాడికి తీసుకుపోయి మిగతా జనరల్ సీట్లను కబ్జా పెట్టాలనేటువంటి ఒక కుయుక్తులు పన్నుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలే. కేంద్ర ప్రభుత్వం 27% మండల్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంట్లో పి చిదంబరం గారు అడిగినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 3231 ప్రకారం 9th ఆగస్టు 2021లో అడిగిండు. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీల వాటా ఎంతుందా అని అడిగితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత 30 ఏళ్లకు కూడా 20% దాటలేకపోయింది రిజర్వేషన్. ఇక్కడ కదా మేము వెనుకబడ్డది, ఈ ఉద్యోగాల విషయంలో వెనుకబడ్డాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తా ఉంది చట్టసభల్లో. మరి అందులో మా బీసీ మహిళలు ఉన్నారా? మా బీసీ మహిళలకు ఎందుకు వాటా లేదు? అవకాశం ఉన్న కాడ మీరు ఇయ్యరు, కానీ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని ఆ 42 అనేటువంటి ఉట్టికాడ కట్టి అవకాశం ఉన్న మీరు ఇవ్వరు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ మీ చేతులున్న కార్యక్రమాలు చేయకుండా 42% మంత్రి పదవులు బీసీలకు ఇయ్యంగా ఏ రాజ్యాంగం అడ్డుకోదు. 42% కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇస్తే అడ్డుకునేవాడే లేడు. 42% కాంట్రాక్టులు 2023 నుంచి 2024 ఎండింగ్ వరకు 1,08,000 టెండర్లు పడ్డాయి. ఇందులో 42% టెండర్లు బీసీలకు ఇస్తాన్నారు కదా, ఇవి ఇస్తా అంటే కూడా ఎవడు అడ్డుకోకపోతుండే. అవకాశం ఉన్న కాడ మీరు ఇవ్వకుండా ఏదైతే క్లిష్టంగా ఉంటుందో దాని చుట్టూ మమ్మల్ని తింపి మీరు ఓట్ల రాజకీయం, ఓట్ల లబ్ధి కోసం ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి బీసీ ప్రజలు సిద్ధంగా లేరు. ఇక బీజేపీ పార్టీ 42% విషయంలో ముస్లింల విషయం చెప్పుకుంటూ పబ్బం గడుపుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హిస్టరీలో కూడా ఏ ఒక్కనాడు బీసీల కోసం మంచి చేసే రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేకపోగా ఈ బీసీ నిరుద్యోగుల పొట్టగొట్టే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ ని చెప్పా పెట్టకుండా, ఎలాంటి కమిషన్ వేయకుండా అప్పనంగా దొంగతనంగా 10% ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు తోడు దొంగలు కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తా, నువ్విస్తావా, నేను కట్టుబడున్నా ఒగల్ని బట్టకొగలు వాళ్ళ ధర్నాలు చేస్తా ఉంటే మీ నిజాయితీ ఏందో మీ గత చరిత్ర చూస్తే అర్థమవుతా ఉంది. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటా ఉన్నా. వీళ్ళెన్నడూ కూడా మనకు మంచి చేయరు. ఈ ప్రజలు ఆలోచన చేయాల్సింది, ఆల్రెడీ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర 50% రిజర్వేషన్, జనరల్లో కూడా పోటీపడి 50% పైసలకు మనమే ఉన్నాం కదా. మరి 42 తెచ్చిస్తా అంటున్నటువంటి డ్రామా ఏంది? అందుకోసమే బీసీ ప్రజలారా, మరోసారి మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ నయవంచకులు దిగిర్రు, ఈ నయవంచకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, మీరు తాగింది బీసీ తల్లిపాలు. ఈ జాతులకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు భజన కీర్తనలు చేసుకుంటూ ఉండకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పోండి, 42% తీసుకురావడానికి పోతా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు.
మీరు 42% తీసుకొస్తే పూలదండలు వేస్తాం, లేకపోతే నల్ల జెండాలు. మాకు చెప్పరు కదా, మళ్ళొచ్చి మా వంతు ప్రయత్నాలు అన్ని చేసామని చెప్పరు కదా. అందుకోసమే ఈ నాయకుల డ్రామాని పసిగడతా ఉన్నాం. ఇవాళ కె చంద్రశేఖరరావు గారిది ఆయనదో కొత్త డ్రామా. కాళేశ్వరం నివేదిక వచ్చింది, కార్ రేసింగ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఔటర్ రింగ్ రోడ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, కరెంటు కమిషన్ కథ జరుగుతూ ఉంది. ఈ సమయంలో బీసీల రిజర్వేషన్ అనేటువంటిది ఆ బాధ్యతను బిడ్డకప్పచెప్పి ఏం చేస్తా ఉన్నావు? జూలై 30 తారీఖు 2025 రోజు చిన్నజీఆర్ స్వామిని ప్రధానమంత్రి దగ్గరికి పంపింది హరీష్ రావు గారు. మీరు కేసీఆర్ కాదా? ఎందుకు పోయింది ఆయన? ఏ ఆఫర్ పెట్టి భారతీయ జనతా పార్టీ ముంగట? మీరు పోయి కలవలే? హరీష్ రావు గారు ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి చర్చకు మీడియేటర్ గా లేడా చిన్నజీఆర్ స్వామికి? వీళ్లకు మీరు మీ సొంత రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు కేసులలోంచి బయటపడడానికి మీ తాపత్రయం ప్రతిరోజు ఉంది తప్ప మా బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచనే మీకు లేదు. కాబట్టి బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు ఈ బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండి బీసీలం స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఈ పార్టీలను ఎదుర్కొంటే తప్ప మన అవసరాలు తీరవనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక రెండో విషయం, మీరు ఢిల్లీకి పోతా అంటున్నారు కదా, 3 రోజులు ఎందుకు? పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేయరి. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు రామచంద్రరావు గారు, ఇటు కేసీఆర్ గారు, మీ ముగ్గురు కలిసి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి 42% రిజర్వేషన్ కోసం. మేము మద్దతు ఇస్తాం. మిమ్మల్ని ఎవరు లేపకుండా, మీరు నిరాహార దీక్షలోంచి మిమ్మల్ని ఎవరు లేపకుండా మేమందరం కావాలంటాం. మీరు చేయండి. మీ నిరాహార దీక్ష భంగం కాకుండా అటెంకల సుక్క నీరు కూడా ఉంచాం. బీసీలు అంటే ఒక రాజకీయ వస్తువుగా ఇన్ని రోజులు ఆడుకుంటూ వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బీసీలో జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ ఒకసారి డేటా ఇక్కడదే ఒకటొకటి, ఇగో ఎందుకు బీసీల కొంపలు ఎట్లా మునిగినాయో ఇక చూడ్రి. హెచ్ఎండిఏలో ఈ అగ్రవర్ణాలు పెట్టిన కబ్జాలు 2,08,745 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా పెట్టిరే అగ్రవర్ణాలు. ఇగో సర్వే నెంబర్లతో సహా డాటా ఇస్తాం, తీసుకోండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం అగ్రవర్ణాలే ఉన్నాయి. ఇగో ఆ డాటా ఇస్తాం, తీసుకోండి. ఇక్కడదే మొత్తం విద్యా వ్యాపారాన్ని మలిచి మా బీసీల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ఇగో విద్యా వ్యాపారం మొత్తం అప్పర్ క్యాస్ట్ చేతిలోనే ఉంది. ఇగో ఈ డాటా కూడా మీడియా ముందు పెడతా ఉన్నాం. అలాగే మొత్తం బీసీలను ఉద్ధరిస్తున్నానని చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా నిజంగా బీసీల కోసం పనిచేసి ఉంటే బీసీలు బాగుపడాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో 100 మంది రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారా అంటే 100 మందిని టాప్ 100 తీస్తే 84వ ప్లేస్ లో ఒక బీసీ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్ లైన్లా. ఇది వాళ్ళదే. జుడిషియరీలో అప్పర్ క్యాస్ట్ వీళ్ళే.
పిఎంఓ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ దాకా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ డాటా ఇది వాళ్ళదే. ఇక ఇట్లా అవన్నీ వాళ్ళకి ఇచ్చేయండి. జెడ్పీటీసీల దగ్గర నుంచి మొదలు పెడితే అయ్యా ఎంతమంది జెడ్పీటీసీలు సార్? వీళ్ళు 192 మంది జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇందులో 70% జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఇందులో జనరల్ కోటాలో ఆ జెడ్పీటీసీలది విత్ ఫోన్ నెంబర్తో సహా మీ అందరికి ఇస్తా ఉన్నా. సర్పంచ్లకు సంబంధించి బీసీలకు ఏం జరిగిందో ఈ డాటా మీడియా ముంగడ పెడతా ఉన్నాం. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాకు అంతో ఇంతో గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతంలో బీసీలు రాజకీయంగా జనరల్ సీట్లలో పోటీ చేసి కనీసం 50 సంపాదించుకున్నారు. ఇలా ఆల్రెడీ మాకున్నది ఇచ్చిపెట్టి మాకు వస్తున్న దాన్ని పక్కకు పెట్టి మాకు విద్యా ఉద్యోగాల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పకుండా ఆ అంశాన్ని పక్కకు బారేసి కొత్త డ్రామాకు తెరలేపారు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ వేదిక నుంచి బీసీ జేఏసీ ప్రకటిస్తా ఉంది, మీరు 42% రిజర్వేషన్ తీసుకొస్తే పూలదండలు, లేకపోతే నల్ల జెండాలు. విద్యా వైద్యంలో కూడా ఓన్లీ లోకల్ బాడీ కాదు, విద్యా వైద్యంలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఢిల్లీకి పోయిన వాళ్ళు ఢిల్లీ నుంచి రారి. ఉద్యోగాల విషయంలో 42% తేలాల్సిందే. మేము ఇట్లే డ్రామాలు ఆడతాం, లోకల్ బాడీ ఎన్నికలకు మేమేదో యాక్టింగ్ చేస్తాం, ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఏదో నాటకాలు ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. బీసీ ప్రజలారా, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కూడబలుక్కొని నయా నాటకానికి 3 పార్టీలు తెలదీస్తా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చే కంటే ముందు ఈ 42% సమాధానం చెప్పిన తర్వాతనే ఈ 3 పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి. అందుకోసమే ఈ బీసీలకు జరుగుతున్నటువంటి ఉద్యోగ విద్యా అవకాశాల్లో జరిగినటువంటి మోసాలతో పాటు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అలాగే మాకిస్తామని చెప్తున్నటువంటి 42% రిజర్వేషన్ విషయంలో ఈ లెక్క తేలాలి. 50% స్లాబ్ అంటారు. మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 35 ఉంటే మన తానా రాష్ట్రాలుగా అనుకుంటే 31 రాష్ట్రాల్లో 50% స్లాబ్ ఎప్పుడో దాటిపోయింది. 31 రాష్ట్రాల్లో ఓన్లీ 4 మిగిలినాయి. ఇక్కడ బీసీల అంశం వచ్చేసరికి స్లాబ్. మరి విద్యా ఉద్యోగాలలో 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చి క్రాచ్ చేసినాం కదా, మరి ఆ క్రాచ్ చేసిన దాంట్లోనే 42% బీసీలకు క్రాచ్ చేసేయండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ అనుకుంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది రేపు పొద్దుగాల. అవకాశం ఉండి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జిల్లా అధ్యక్షులు 17 జిల్లాలకు అధ్యక్షులు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, వీళ్ళు బీసీలను ఉద్ధరిస్తా అని చెప్తారు. వీళ్ళు ఒక్క గౌడుకు ఒక ముదిరాజు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఉన్న బీసీ అధ్యక్షులు తీసేసిన భారతీయ జనతా పార్టీ, దొంగ సర్వేలతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఇవి ఎప్పటికి మావి కావు. బీసీల కోసం సరికొత్త రాజకీయ వేదిక రావాల్సిందే. ఈ దొంగ రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే. మీరు 42% చెప్పిరు, మేము మీ 15% తీసుకొని పక్క జరుగుమని ఆఫర్ కూడా పెడతా ఉన్నాం. ఈ 15% మీరు తీసుకొని పక్క జరుగురి, లేదు అంటే 4% తేరా హై, బాకీ సబ్ హమారా హై, లేదంటే 4% మీది, 96 మాదే. 42% రిజర్వేషన్ మీరు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.